ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగము పరిపాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు మరియు కుమారుడు నారా లోకేష్ నిన్న జరిగిన మహానాడులో మరి ముఖ్యంగా దళిత సంక్షేమానికి 40,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు తెనాల్లో జరిగే ముగ్గురు దళిత మరియు మైనారిటీ యువకులపై నరుటికి ప్రయోగించి మానవ హక్కులను ఉల్లంఘించిన వైనాన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి గుర్తు రాకపోవడం నిజంగా శోచనీయం. ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడిగ వర్గాలకి మరి ముఖ్యంగా దళితుడికి రక్షణ లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో దళిత ఐపీఎస్ ఆఫీసర్ని రోడ్డు మీద నిలబెట్టిన వైనము, దళిత మహిళలపై కాక్రెక్కించిన వైనము, మరి ముఖ్యంగా దళిత నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన వైనం కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గతంలో అయితే దళితులు ఎవరైనా సరే దళితులుగా పుట్టాలని కోరుకుంటారా? అలాగే ఈ రాష్ట్రంలో దళితులు ఏమో శుభ్రంగా ఉండని ఒక మంత్రి అనే సందర్భం కూడా ఉంది. అటువంటి నాయకులు ఈరోజు దళిత సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పుకున్న మహానాడులో గొప్పలు చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈరోజు సూటిగా చెప్తున్నాం, దళితులను మీరు ఎంత అణచివేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, వాళ్ళపై ఎటువంటి కక్షసాటి చర్యలు తీసుకున్నా మేమైతే సూటిగా ఒక మాట చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు కానీ, నిమ్న జాతులు కానీ, అట్టడి వర్గాలు కానీ, దళిత వర్గాలు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే సుభిక్షంగా ఉన్నామని ముక్తఖండంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, నారా చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్ గారు చెప్తున్నాం, నీ ఆధ్వర్యంలోనే నీ సూచనల మేరకే ఈరోజు దళితులపై దాడులు జరుగుతున్నాయి. ఒక దళిత మహిళను వ్యవస్థ చేసి ఆమెపై ట్రాక్టర్ జరిగింది. అలాగే ఒక దళిత డాక్టర్గా మీ ఎమ్మెల్యే ఎన్డీఏ కూడా మీ ఎమ్మెల్యే చంపదెబ్బ కొట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి నారా లోకేష్ హెచ్చరిస్తున్నాం. నీకు చేతనైతే పేదవాడికి, నిమ్న జాతులకి, అట్టడిగ వర్గాలకి, మరి ముఖ్యంగా దళితులకి, మైనారిటీలకి మేలు చేయి. లేని సమక్షంలో వాళ్ళని ఇటువంటి ఇబ్బందులు గురి చేయడం సరైనది కాదని చెప్పి నీకు సూటిగా హెచ్చరిస్తాను.